అందరికీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ రోజున్న పరిస్థితులు మీరు ఒకసారి గమనించినట్టయితే మన రాజ్యాంగమే కానీ ప్రజాస్వామ్యమే కానీ ప్రమాద అంచుల్లో ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మిత్రమా, గడిచిన 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిరంతరము రాజ్యాంగంపై దాడి చేస్తూనే ఉంది. కానీ ఇక్కడ బాధపడాల్సిన అవసరం ఏమిటంటే, వాళ్ళు దాడి చేసినప్పటికీ మన దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై, ఆయన యొక్క ఆశయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ స్పందించకపోవడం చాలా బాధాకరం, శోచనీయం, దుఃఖకరమైన అంశం. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. భారతీయ జనతా పార్టీ మనువాద పార్టీ. భారతీయ జనతా పార్టీ వాళ్ళ పునాదులన్నీ కూడా మనువాదాలు. ఏదైనా ఉంది అంటే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీనే ఈరోజు మనకి రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ పరిరక్షించగలదు. నీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. నరేంద్ర మోడీ గారు మొన్న ఎంపీ ఎలక్షన్స్ ముందర నిండు పార్లమెంట్లో నేను ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకిని, టాలెంట్ ఉన్నోడికి ఉద్యోగం ఇవ్వాలి, రిజర్వేషన్లు ఎత్తివేస్తామని నిండు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కూడా ఏ ప్రజా సంఘాలే కానీ, ఏ దళిత సంఘాలే కానీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉండి కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. అట్లాగే అమిత్ షా, సెంట్రల్ ఏదైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నిండు పార్లమెంట్ లో అంబేద్కర్ 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 క్యా జపన్ కర్తే యార్, భగవాన్ కు యాద్ కరో సాత్ సాత్ జన్మ స్వర్గ మిలేగా అని ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నిండు పార్లమెంట్ లో ఇచ్చినప్పుడు కూడా మనలాంటి దళిత సంఘాలే కానీ, దళితులే కానీ, బీసీలే కానీ, యావత్ సమాజం, మహిళా సమాజమే కానీ, ఈరోజు ప్రజాస్వామ్య వాదులే కానీ, రాజ్యాంగవాదులే కానీ స్పందించకపోవడం శోచనీయం. అదే మన అమ్మకో మన నాన్నకో ఈ మాట ఎవరు అనంటే మనం ఊకుంటామా మిత్రమా? అదే మన దైవంకి, మనం ఏ దేవుడిని నమ్ముకుంటామో ఆ దేవుడిని ఎవడేమనంటే ఊకుంటామా మిత్రమా? కానీ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ప్రధాని అయిందని మర్చిపోయి, అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల హోమ్ మినిస్టర్ అయిన మర్చిపోయి, అంబేద్కర్ గారి రాజ్యాంగం పైన, అంబేద్కర్ గారి మీద పదే పదే నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారు. ఒకటి నరేంద్ర మోడీ గారు చేసినారు, 2 అమిత్ షా చేసినారు, ఇంకొకరు ఎవరు, కర్ణాటక ఎంపీ గారు, ఆయన పేరు వచ్చేసి అనంతరామ్ హెగ్డేవార్. తను కూడా రాజ్యాంగాన్ని నిర్మూలిస్తామని చెప్పడం, రాజ్యాంగాన్ని తీసేస్తామనడం కూడా శోచనీయం. అప్పుడు కూడా ఏ దళిత సంఘాలే కానీ, ఏ బహుజనవాదులే కానీ, ఏ రాజ్యాంగవాదులే కానీ స్పందించకపోవడం బాధాకరం. అనంతరామ్ హెగ్డే, మోదీ అండ్ అమిత్ షా తర్వాత రీసెంట్లీ మొన్న శ్రీరామ నవమి నాడు రాజస్థాన్లో ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష నాయకుడు పేరు వచ్చేసి టిక్కా రామ్ జూలీ అనే వ్యక్తి రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు శ్రీరామ నవమి రోజు గుడికి వెళ్ళడం జరిగింది. గుడికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళి దేవుణ్ణి పూజించుకొని ఆ రోజు ఇంటికి వచ్చినాక ఇదే బీజేపీ నాయకులు, సోకాల్డ్ నాయకులు ఎంత దయనీయమైన పని చేసినారంటే, జ్ఞాన్ దేవ్ ఔజా అనేటోడు భారతీయ జనతా పార్టీ సోకాల్డ్ నాయకుడు గుడి మొత్తానికి శుద్ధి చేసి తులసాకులు నీళ్లతో, ఆవు పంచకాలతో శుద్ధి చేసి దళితుడు గుడిలోకి వచ్చాడు అని శుద్ధి చేయడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ భారతదేశం పాలిస్తున్న 10 సంవత్సరాల నుండి కూడా రాజ్యాంగవాదుల మీద, ప్రజాస్వామికవాదుల మీద, దళితుల మీద, బహుజనులవాదుల మీద దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నప్పటికీ జనాలు, మన వాళ్ళందరూ కూడా స్పందించకపోతే రేపు రానున్న తరాలకి ఈ యొక్క రాజ్యాంగం అనేది కనుమరుగవుతుంది. జాగ్రత్త మిత్రమా. ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాద అంచుల్లో ఉన్నది. ప్రతి ఒక్కరు భారతీయులు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క పౌరుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి
ప్రతి ఒక్కరు స్పందించండి. ఈ భారతీయ జనతా పార్టీ వారిని ఈ దేశం తరిమి కొట్టే వరకు మనం ఎవ్వరు నిద్రపోవద్దు. భారతీయ జనతా పార్టీ పాలన ఉన్నట్టయితే ఖచ్చితంగా మనువాద రాజ్యాంగం ముందుకొస్తుంది, ప్రజాస్వామ్యం కనుమరుగవుతుంది, రాజ్యాంగం కనుమరుగవుతుంది. మరీ చెప్తున్నా, ఈ తరం వారికి, మన ముందు తరం వారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగ ఫలాలు మనం తింటున్నాము. రేపు భవిష్యత్ తరాలకు మన రాజ్యాంగ ఫలాలు అందించాలంటే మనం ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలుపుతూ మరొకసారి మీరందరూ మీ బాధ్యతలు నిర్వహించాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నమస్కారాలు. జై భీమ్.